ల్యాండ్ ఎక్విజిషన్ 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. దానికి మనకు అవసరం లేదు. ఎక్కడ బాగుంటే అక్కడ మన గోదావరి వచ్చేటప్పుడు వదిలేసామనుకో, గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు ఆ వాగులో వదిలితే లంకాసాగర్ నిండుద్ది, లేకపోతే మూకమావుడు నిండుద్ది, లేకపోతే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి సింగభూపాలం నిండుద్ది, లేకపోతే ఇంకా వేరే ఏ ప్రాజెక్టులు ఉన్నా చెరువుల దగ్గర కూడా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అనుకోండి, అక్కడ కాలువకు స్లూయిస్ వదిలేస్తే ఆ వాగులో దానికి వచ్చే వరవలో ఆ చెరువులు నిండుకుంటే వెళ్ళిపోతాయి. అర్థమైందా? నాకు కావాల్సిందల్లా ఏజెన్సీ మీరు ఓన్లీ టన్నెల్. ఓకే సార్, ఈ టన్నెల్ అయిపోయే లోపల మీరు ఏం పనులు చేయాలో చెప్పు. అయిపోయే లోపల 4th పంప్ హౌస్ వరకు ఇంకా స్ట్రక్చర్స్ ఏమున్నాయి, రోడ్ క్రాసింగ్స్ ఏమన్నా ఉన్నాయా, ల్యాండ్ ఎక్విజిషన్ ఏమన్నా ఉందా, అటువంటి ఏమన్నా చెప్తే కలెక్టర్ గారికి 2 కలెక్టర్లు ఉన్నారు. ఈ దీనిపైన ఏముంది, ఇక్కడ నుంచి కొత్తగూడెం కదా, ఇది కొత్తగూడెం, ఇందుట్లో ల్యాండ్ ఎక్విజిషన్ గానీ పెండింగ్ గానీ ఏమన్నా ఉందా? ఇప్పుడు మనకి సార్ 41 కిలోమీటర్ వెళ్తే మనకి బేతపల్లికి వెళ్ళిపోతాయి సార్. 41 కిలోమీటర్లో సార్ అట్లా మెయిన్ కెనాల్ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 24 సార్. 24లో ఇంకా మనకి పెండింగ్ ఏంటి? 24లో సార్ మనకి 1 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇందులో 6 మోటార్లు ఒక్కొక్కటి 25 మెగావాట్ల తోటి 150 మెగావాట్ల కెపాసిటీ. ఇది 9000 క్యూసెక్కులు నీళ్లు వస్తాయి. ఈ పోర్షన్ ఇప్పటి వరకు 100% కంప్లీట్ అయింది. అట్లనే ఇక్కడ నుంచి మనకి పూసుగూడెం, ములకలపల్లి మండలం పూసుగూడెంలో 43వ కిలోమీటర్. ఇది ఇక్కడ వరకు కూడా కంప్లీట్ గా కెనాల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా పంప్ హౌస్ కంప్లీట్ అయింది. దీంట్లో కూడా 6 మోటార్లు ఉంటాయి, ఒక్కొక్కటి 40 మెగావాట్లు. ఇది కూడా కంప్లీట్ అయింది. ఈ 1వ పంప్ హౌస్ 2 కంప్లీట్ అయింది. తర్వాత కమలాపురం ములకపల్లి మండలంలో ఇది 57వ కిలోమీటర్. ఈ పంప్ హౌస్ కూడా కంప్లీట్ అయింది 100%. ఈ కెనాల్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి 2 వైపుల కెనాల్ పోతుంది. ఒకటేమో ఇప్పుడే మంచినీళ్ళు అక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు. ఒక కెనాల్ ఏమో పాలేరు వైపు పోతుంది, ఒక కెనాల్ ఏమో మనకి సత్తుపల్లి వైపు వస్తుంది. ఈ 4 కింద ఒక రెడ్లే ఉంది, ఇది ఒక పంప్ హౌస్ 4. ఇది గనుగోలుపల్లి దగ్గర ఉంది. ఇది పార్షియల్ గా కంప్లీట్ అయింది. మనం టన్నెల్ ఇక్కడ ఉంటుంది, ఈ యాతాలకుంట టన్నెల్ ఇక్కడ ఉంటుంది. ఇది ఈ పాయింట్ స్ట్రైట్ గా ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉన్నది. ఇది యాతాలకుంట, మనం ఇక్కడ ఉన్నాం. సో మనం అక్కడ ఈ రెడ్ పాయింట్ ఎన్ఎస్పీకి లింక్ చేసుకున్నాం, నీళ్లు వదిలాము. లేదు లిటిగేషన్ లేదు, చెరువు లేదు, చాంతాడు లేదు, కరెంట్ వాళ్ళు లేదు, ఫారెస్ట్ వాళ్ళు లేదు, హార్టికల్చర్ వాళ్ళు అందరూ క్లియర్ అయిపోయినాయి. కాబట్టి దయచేసి నేను ఆడ సంగతి నేను చూస్తా. మీరు రెయ్యం బాగులు కష్టపడి పనిచేయాలి. మంచి కుర్రోళ్ళు ఉన్నారు మోతీలా, నువ్వు మిగతాదంతా నువ్వు కంప్లీట్ చేయి. దీని పై భాగం ఎవరు? కృష్ణశంకర్ గారు. నీకు ఎన్ని స్ట్రక్చర్లు ఉన్నాయి? సీతారామ నుంచి అప్ టు ఇక్కడ టన్నెల్ వరకు నువ్వేనా? 16 నువ్వే. ఏంటి పెద్ద పెద్దయా? మీరేనది? స్ట్రక్చర్స్ అన్ని మీయేనా? మీ మీద నమ్మకం ఉంది. దీని భాగం ఇది నడుస్తూనే ఉండాలి, స్ట్రక్చర్లు నడవాలి, అంతే కదా? ఓకే కదా? రైతులు ఏమని చెప్తారా? మొదటి నుంచి మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటే చెప్తున్నారు, సీతారామ జలాలు ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి ఆ నీళ్లతో
ప్రజల కాళ్ళు కలుగుతా అని చెప్పి ఇది ఆ రోజు సక్సెస్ అయింది. ఒక విధంగా ఏంటంటే ఇది ఎప్పుడు అవ్వాల్సిన ప్రాజెక్టు. మన దురదృష్టం అంటే లాస్ట్ 5 years మన మధ్య తుమ్మల నాగేశ్వరరావు గారి గవర్నమెంట్ లేకపోవటం వల్ల ఈ సీతారామ ప్రాజెక్టు ఎక్కడున్నదో అది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న ఏకైక లక్ష్యం సీతారామ ప్రాజెక్టు నుంచి ఈ ఖమ్మం జిల్లాకి నీళ్లు రావాలనే ఉద్దేశంతో, అలాగే వైరా నుంచి సత్తుపల్లి ప్రాంతాలకి ఈ రోజు నీళ్లు వస్తాయి. మన ట్రయల్ రన్ కూడా వేశారు, మన అందరం చూసాం. మీకు ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు సార్. ముఖ్యంగా ఏదైతే బేతుపల్లి కెనాల్ నుంచి మనకు వాటర్ మొదలవుతుందో అక్కడున్న కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ఏ ఉన్నాయి, రైతులు ఒకటే చెప్తున్నారు. వీళ్ళు మనం సర్వే చేసినప్పుడు మనం ఆల్రెడీ మీరు బేతుపల్లి కాలువ నుంచి అన్ని చెరువులు కూడా మీరు కాలువలు ఇవ్వడం జరిగింది. అయితే కొత్త కాలువలు వద్దని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం కూడా మనకి దానివల్ల 500 నుంచి 1000 ఎకరాలు మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. దాదాపు 300 కోట్ల రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడున్న కెనాల్స్ మనకు స్ట్రెంథెన్ చేసినట్టయితే గవర్నమెంట్ కి 300 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉంది. రైతుల భూములు కూడా పోకుండా అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పాత డిజైన్ ఉందో మనకి డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ అవన్నీ కూడా రీడిజైన్ చేసి మీరు ఎప్పుడు బేతుపల్లి కాలం నుంచి ఏదైతే కాలువలు వేసారో వాటిని స్ట్రెంథెన్ చేసినట్టయితే రైతులు కూడా హ్యాపీగా ఉంటారు సార్. వాటి ద్వారా సత్తుపల్లి, ఎంసూరు మండలాల్లో ఉన్న అన్ని చెరువులు కూడా నీళ్లు వెళ్తున్నాయి. ఒకవేళ ఎక్కడ 1-2 చెరువులు ఉంటే దానికి దీని ద్వారా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా సరే అభివృద్ధిలో చేయాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారే, అది మనందరికీ తెలిసిందే. మరొకసారి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు మంత్రి గారితో పాటు ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాఘమయ్య గారు, మేము కూడా అదృష్టవంతులు. మా టైంలో సీతారామ జలాలు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చినాయి అంటే అంతకంటే అదృష్టం మాట్లేదు. అలాగే ఈ రోజు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా సత్తుపల్లి నియోజకవర్గం వస్తారంటే మాకు సంతోషం. మా టైంలో ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తెచ్చుకొని గర్వంగా చెప్పుకోగలం. లాస్ట్ 5 సంవత్సరాలు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గం లేకపోతే నిజంగా మన దురదృష్టం. లేదా 5 సంవత్సరాలని అయిపోదు. ఈ పాటికల్లా మన ఖమ్మం జిల్లా సస్యశ్యామలకు ఉండలేదని 100% వాస్తవం. ఏదైనా సార్ మీరు తీసుకున్న ఏదైతే కార్యం ఉండదో ఇంకా తొందరగా పూర్తి చేయాలి. మీరు అన్నట్టు ఆగస్టు తర్వాత ఏదైతే మనకి వర్షాలు కానీ తక్కువ ఉన్నా కూడా దీని ద్వారా రైతులకి ఎంతో లబ్ధి చూపిస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్నా సరే మీరు ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్ మాట్లాడతారు, ఆ నిధులను తీసుకొస్తారు, అన్ని చేస్తారు. ఇంకోటి ఈ 5 సంవత్సరాల్లో కూడా యాతాలకుంట రైతులు అయితే కొంతమంది ఉన్నారో వాళ్ళకి 15 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. మీరు వచ్చిన తర్వాత అలాగే మన కలెక్టర్ గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆ రైతులకి ఒకసారి 10 కోట్లు, మొన్న 5 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. మీకు ధన్యవాదాలు. కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ విషయం అయినా సరే నిర్మహమాటంగా అధికారులను ఆదేశించడంలో కానీ లేదా వాళ్ళు ప్రాధాన్యపడటంలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుండే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ముందు ఇంకా ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి అలాగే ఖమ్మం జిల్లాకి అనేక ప్రాజెక్టులు తీసుకురావని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.